హీరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ అండ్ ఫాలో అప్ కేర్. హీరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం బైక్‌ని గానీ, కార్‌ని గానీ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే టైమ్ టు టైమ్ ఖచ్చితంగా సర్వీస్‌కి తీసుకెళ్తాం కదా! అలాగే రీసెంట్ హీరింగ్ ఎయిడ్స్ చాలా అడ్వాన్స్డ్ ఇంకా సోఫిస్టికేటెడ్‌గా ఉంటాయి. చాలామంది హీరింగ్ ఎయిడ్స్ కొన్నాక మళ్ళీ ఎప్పుడో హీరింగ్ ఎయిడ్ రిపేర్ అయినప్పుడు గానీ ఆడియోలజిస్ట్ దగ్గరికి వెళ్లరు. ఇంకొంతమంది హీరింగ్ ఎయిడ్స్ పని చెయ్యవనో, లేక రిపేర్‌కి చాలా ఖర్చవుతుందనో వాటిని వాడడమే మానేస్తారు. ఇది మీరు చేసే అతి పెద్ద తప్పు. హీరింగ్ ఎయిడ్స్‌లో కొన్ని పార్ట్స్ ముఖ్యంగా మైక్రోఫోన్స్, స్పీకర్స్, ట్యూబ్స్ లాంటివి బయట గాలికి ఓపెన్ అయి ఉంటాయి. ఇంకా హీరింగ్ ఎయిడ్స్‌ని ప్రతిరోజు వెహికల్ కంటే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా! సో, హీరింగ్ ఎయిడ్స్‌ని ప్రతి 3-6 నెలలకొక్కసారి హీరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ చేయకపోతే, మన వెహికల్ పెర్ఫార్మన్స్ ఎలా తగ్గిపోతుందో, హీరింగ్ ఎయిడ్ పెర్ఫార్మన్స్ కూడా అలానే తగ్గిపోతుంది. అసలు హీరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు హీరింగ్ ఎయిడ్స్‌ని వాడేదాన్ని బట్టి కొన్న 1-3 నెలలలోపే మీ చెవిలోని వాక్స్, హీరింగ్ ఎయిడ్స్ డోమ్స్ ఇంకా స్పీకర్స్ లోపలికి వెళ్ళడం వల్ల దాని పర్ఫార్మెన్స్ 30-70% వరకు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలానే 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు హీరింగ్ ఎయిడ్స్ మెయింటెనెన్స్‌కి తీసుకెళ్ళకపోతే మైక్ మీద డస్ట్ ఫార్మ్ అవ్వడం వల్ల మైక్ బ్లాక్ అయిపోయి దాని పర్ఫార్మెన్స్ 50-100% వరకు పడిపోతుంది. అదే మీ హీరింగ్ ఎయిడ్స్‌ని 3-6 నెలలకు ఒకసారి హీరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్‌కి తీసుకెళ్తే మీ హీరింగ్ ఎయిడ్స్ ట్యూబ్స్ ఇంకా డోమ్స్ రీప్లేస్ చేయడమే కాకుండా మైక్ అండ్ స్పీకర్స్‌ని వాక్యూమ్ చేసి మీ హీరింగ్ ఎయిడ్ పర్ఫార్మెన్స్ కొత్తదానిలాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హీరింగ్ ఎయిడ్ ఫాలో అప్ కేర్ అంటే ఏమిటి? హీరింగ్ ఎయిడ్ వాడుతున్నా కూడా వయసు పెరిగే కొద్దీ మన హీరింగ్ లాస్ మారుతూ ఉంటుంది. అందువల్ల మనం పిల్లల్లో అయితే సంవత్సరానికొకసారి, పెద్దలకు అయితే 1-2 సంవత్సరాలకొకసారి మళ్ళీ కాంప్రిహెన్సివ్ హీరింగ్ టెస్ట్, రియల్ ఇయర్ మెజర్‌మెంట్స్ ఇంకా ఎయిడెడ్ టెస్ట్‌లు చేసి హీరింగ్ ఎయిడ్స్‌ని అప్పటి హీరింగ్ లాస్‌ని బట్టి మనకు తగినట్టు ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. ఇన్ని ప్రాసెస్‌లు చేయాలి కాబట్టి హీరింగ్ ఎయిడ్స్ ఇంత కాస్ట్‌లీగా ఉండటానికి ఒక కారణం. సో, మీరు 30,000 పెట్టినా, 6,00,000 పెట్టి హీరింగ్ ఎయిడ్ కొన్నా, హీరింగ్ ఎయిడ్ మెయింటెనెన్స్ మరియు ఫాలో అప్ కేర్ లేకపోతే మీరు మీ డబ్బుల్ని వేస్ట్ చేయడమే కాకుండా మీ హీరింగ్‌ని కూడా పాడు చేసుకుంటున్నారు.